bin is for coke bin, another bin is for mixer. In coke bin మనం coke bin లో ఓన్లీ కోక్ ఒకటే తీసుకుంటాం. మిక్సర్ బిన్ ఏమేమి తీసుకుంటాం? ఐరన్ ఓర్, సెంటర్, పెల్లెట్, నట్ కోక్ అన్ని తీసుకుంటాం. అలాగే ఎల్డీ ఫ్లాగ్, పాకెట్ ఏమైనా ఉంటే అవి. సో ఒక బిన్ను మిక్సర్కి, ఒక బిన్ను కోక్, ఓన్లీ కోక్ తీసుకుంటాం. దీన్ని పిఎల్సీ అంటాం, బెల్లెస్ స్టాప్ అంటాం. కంపెనీ పౌల్ వర్క్. పౌల్ వర్క్ అయితే లీడర్స్ ఇన్ గ్లాస్ ఫర్నెస్ ఎక్విప్మెంట్. గ్లాస్ ఫర్నెస్ వాళ్ళు తయారు చేస్తారు. పౌల్ వర్క్ POWL పౌల్ వర్క్ అది సప్లయర్స్ ఆఫ్ దిస్ ఎక్విప్మెంట్. సో ఈ పిఎల్సీ వచ్చింది. పిఎల్సీ తర్వాత మనకి కింద ఏముంటుంది? గేట్ షూట్ ఉంటుంది. షూట్ ద్వారా మనం డిస్ట్రిబ్యూటింగ్ ద మెటీరియల్ యూనిఫామ్లీ ఇన్ ద యాంగిల్. జీరో యాంగిల్, 1, 2, 3 అలాగే 11 యాంగిల్స్ ఉంటాయి. సో ఏ యాంగిల్లో మనం వేయాలని విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వీ సెట్ సమ్ యాంగిల్. సెంటర్ ఏంటంటే 7, 8, 9లో వేస్తాం సెంటర్. కోక్ ఏంటంటే 5, 6, 7, 8, 9, 10 ఒక 5 యాంగిల్ వేస్తాం. సెంటర్ మాత్రం 3 యాంగిల్స్ ఉన్నాయి. అలాగే మనం విల్ చార్జ్ ది మెటీరియల్ సీక్వెన్స్లో వేస్తాం. చార్జ్ ఎంత వెయిట్ అని తీసుకుంటాం, వచ్చింది షూట్ ద్వారా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఒక లేయర్ కోక్ పడింది, ఒక లేయర్ మిక్సర్ పడింది, ఒక లేయర్ కోక్ మిక్సర్, అలాగా చీప్ అంతా తయారవుతుంది లోపల. సో పైనుంచి కింద వరకు టోటల్ 45 మీటర్స్ హైట్. ఈ 45 మీటర్స్ హైట్ మన మెటీరియల్ పైనుంచి కింద వరకు చార్జ్ చేస్తాం. అప్ టు కంటిన్యూస్ మనం చార్జ్ చేస్తున్నాం. కింద నుంచి రియాక్షన్ ఏమంటే హాట్ గ్లాస్ ఫ్రమ్ హాట్ గ్లాస్ ఎక్కడ వస్తుంది? కోల్డ్ గ్లాస్ చీప్ నుంచి వస్తే ఆ కోల్డ్ గ్లాస్ ఎక్కడ తీసుకుంటాం. ఆ కోల్డ్ గ్లాస్ స్టవ్లోకి వెళ్తుంది. 1050 నుంచి 1100 హీటప్ అవుతుంది. హీటర్ పైన హాట్ ఎయిర్ వీఆర్ సెండింగ్ త్రూ 32 క్యూరర్. క్యూర్ అంటే తెలుసుగా, క్యూర్ నాజిల్ లాగా ఉంటుంది. 32 క్యూరర్స్ ఉంటాయి. ఆ 32 క్యూరర్స్ ద్వారా మనకి వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ఎయిర్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది ఫర్నెస్ విత్ ద ప్రెజర్ ఆఫ్ 3.6 kg ప్రెజర్. వెరీ హై ప్రెజర్తో మనం ఇంజెక్టింగ్ ది హాట్ గ్లాస్. ఈ హాట్ గ్లాస్ లో మనం ఏమేమి పంపిస్తున్నాం? స్టీమ్, ఈసీఐ అండ్ ఆక్సిజన్ ఆల్సో వీఆర్ ఇంజెక్టింగ్ త్రూ హాట్ గ్లాస్. సో ఈ హాట్ గ్లాస్ ద్వారా పంపించినప్పుడు పైనుంచి కోక్ వస్తుంది. ఇక్కడ మనం పీసీఐ కోల్ ఇస్తున్నాం, ఆక్సిజన్ ఇస్తున్నాం. ఇవన్నీ ఇవ్వడం వల్ల రిక్వైర్మెంట్ వెరీ హై టెంపరేచర్ విల్ బి జనరేటెడ్ అండ్ రేస్వే. ఇట్ ఇస్ కాల్డ్ రేస్వే. ఒక ఫ్లేమ్ లాగా వస్తుంది. అక్కడ టెంపరేచర్ 2200 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. సో హైయెస్ట్ టెంపరేచర్ విల్ బి జనరేటెడ్. ఎట్ దిస్ టెంపరేచర్ C1 and CO2 అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. C1, H2. దీస్ 2 ఆర్ ది రిడ్యూసింగ్ ఏజెస్. మనకి ఏదైతే పీసీఐ కోల్ ఉందో, కోక్ ఉందో, ఇవన్నీ బర్న్ అయ్యి మనకి C1 and H2 గ్యాసెస్ వస్తాయి. సో ఈ C1 and H2 గ్యాసెస్ ఆర్ ది మెయిన్ రిడక్టెంట్స్ ఫర్ కంప్లీటింగ్ ఆల్ ది రిడక్షన్ ఫ్రమ్ హియర్ టు హియర్. So these gases passes upward, whereas material is descending down. The material continuously descending down, the gases penetrate through the iron ore, pellet and center. So the C1 and H2 particles will penetrate inside the iron ore and the reduction will complete. What is the reduction process? First, magnetite ore will become magnetite. Magnetite will become phosphite will become E-iron. That is called hot metal. While coming to the ghost zone, it will become liquid state. So hot metal will come. What is slag? Slag क्या है? कोक में ऐश रहेगा. कोक में ऐश और आयरन ओर में गैंग. तो आयरन ओर లో ఉండే గ్యాంగ్, కోక్ లో ఉండే యాష్, ఈ రెండు కలిపి కిందకి రావడానికి 8 hours. హెమటైట్ టు మ్యాగ్నటైట్ టు ఓస్టైట్ టు హాట్ మెటల్ తయారవడానికి 8 hours. ఈ 8 hours అయ్యాక లిక్విడ్ మెటల్ అండ్ స్లాగ్ రెండు వస్తాయి. మనకి కోక్ కూడా అదే విధంగా ట్రావెల్ అవుతుంది. కోక్ మనం బిగ్ సైజ్ కోక్ ఇస్తున్నాం. కోక్ యొక్క క్వాలిటీ ఏంటి? 3 కింద ఉపయోగపడాలి. కోక్ యాజ్ ఎ ఫ్యూయల్, కోక్ యాజ్ ఎ రిడ్యూసింగ్ ఏజెంట్, కోక్ యాజ్ ఎ పెర్మియబుల్ బెడ్ అట్ ది ప్యూర్ ఏరియా. ప్యూర్ ఏరియాలో మనకి ఏంటంటే ఒక గ్రేటింగ్ లాగా ఇక్కడ తయారవుతుంది. అదేంటంటే ప్యూర్ ఏరియాలో మనకి ఇక్కడ కోక్ ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతుంది. ఆ కోక్ గ్యాప్స్ లోంచి ఎయిర్ అనేది పెనట్రేట్ అవుతుంది. ఎయిర్ విల్ పెనట్రేట్ అండ్ ది మెటల్ విల్ ట్రికిల్స్ టు ది డౌన్. సో ఒక పెద్ద జల్లెడ్ లాగా ఇక్కడ గ్రేటింగ్ లాగా ఫార్మ్ అవుతుంది. త్రూ దట్ పెరిమేబుల్ బెడ్ ఓన్లీ ది హాట్ మెటల్ విల్ ట్రికిల్ అండ్ సో కంటిన్యూస్గా కోక్, కొత్త కోక్ వస్తుంటుంది, పాత కోక్ కన్జ్యూమ్ అవుతుంది. కొత్త కోక్ ఇక్కడ మాత్రం పెరిమేబుల్ బెడ్ ఉంటుంది. సో కోక్ అందుకోసం కోక్ క్వాలిటీ అంత బాగుంటుంది. అందుకే కోకింగ్ కోల్స్ అని అంటాం. బ్లాస్ట్ ఫర్నెస్లో కోకింగ్ కోల్స్ లేకపోతే వీ కెనాట్ ప్రొడ్యూస్ హాట్ మెటల్. కోకింగ్ కోల్స్ లేకపోతే హాట్ మెటల్ తయారవుతుంది. సో మినిమము ఒక టన్ను తయారవ్వాలంటే 500 kgs కోక్ కావాలి. 500 kgs. బట్ ఇప్పుడు టెక్నాలజీ మారింది. ఆ 500 200 పీసీఐ ఇంజెక్ట్ చేస్తాం.
100 నుంచి 200 వరకు ఇంజెక్ట్ చేయడం వల్ల ఈ రెడ్యూస్డ్ కోక్ కన్సంప్షన్ 500 నుంచి 350 వరకు వచ్చాం. సో 350కి తగ్గిస్తున్నాం. పీసీఏ ఇంజెక్షన్ గోయింగ్ అప్ టు 200. సో రిప్లేస్మెంట్ అనమాట 100% అలా రిప్లేస్ అవుతుంది. సార్ ఈ ఆక్సిజన్ పీసీఐ ఆక్సిజన్ స్కీమ్ ఆ 3 సైమిల్టేనియస్గా చేస్తారా లేదంటే రిక్వైర్మెంట్ బట్టి మనకి అంటే పెరుగుతున్న కొద్దీ ఆక్సిజన్ పెంచుతుంది. పీసీఐ అంటే కార్బన్ దానికి తగ్గట్టు ఎక్స్ట్రా ఆక్సిజన్ కావాలి. సో ఎక్స్ట్రా ఆక్సిజన్ విల్ ప్రపోర్షనల్ విల్ ఇంక్రీజ్ 4% 5% ఆక్సిజన్ ఎక్స్ట్రా తీసుకుంటాం. ఓకే. సో ప్రొడక్షన్ పెరిగినప్పుడు ఈ రెండు పెంచుతాం. ప్రొడక్షన్ అంత ఎక్కువ కాలం అంత ఎక్కువ పీసీఎస్లో అంత ఎక్కువ ఆక్సిజన్. అర్థమైంది. సో కంటిన్యూస్లో మెల్టింగ్, కంటిన్యూస్లీ ట్రైనింగ్ ది మెటల్ అండ్ స్లాగ్. సో ఇక్కడ మనం ట్యాప్ వాల్స్ ఉన్నాయి. ట్యాప్ వాల్స్ చూడండి. ట్యాప్ వాల్ దగ్గర ట్యాపింగ్ ఎలా రన్ అవుతుంది చూడండి. మెటల్ స్లాగ్ రెండు వస్తాయి. ఇక్కడ స్కిమ్మర్ అని ఒక అరేంజ్మెంట్ ఉంటుంది. ఆ స్కిమ్మర్ ద్వారా హాట్ మెటల్ ఒక సైడ్ వెళ్తుంది, స్లాగ్ ఒక సైడ్ వెళ్తుంది. పైన ఫ్లోటింగ్ స్లాగ్, దాన్ని వాటర్తో స్ప్రే చేస్తే స్లాగ్ గ్రాన్యులేషన్. హాట్ మెటల్ వీఆర్ కలెక్టింగ్ ఇన్ 300 tons ladle. This is called torpedo ladle. This torpedo ladle will send to the SMS. It is going to SMS. సో SMS కి వెళ్తుంది అన్నమాట. మిక్సర్కి వెళ్ళి మిక్సర్ నుంచి SMS కి వెళ్తుంది. SMS ఈ హాట్ మెటల్ ఏముంటాయి ఇంప్యూరిటీస్? వాట్ ఆర్ ది ఇంప్యూరిటీస్ ఇన్ ద హాట్ మెటల్? కార్బన్, సిలికాన్, మ్యాంగనీస్, సల్ఫర్, ఫాస్ఫరస్. దీస్ ఆర్ ఆల్ హ్యావింగ్ సమ్ డెట్రిమెంటల్ ఎఫెక్ట్స్. అంతే కదా. కార్బన్ ఏంటి ఎక్కువ ఉంటే ఏంటి? హై కార్బన్ అంటే బ్రిటిల్ అవుతుంది. కార్బన్, సిలికాన్ ఎక్కువ ఉన్నా హాట్నెస్ పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ ఎక్కువ ఉంటే హాట్ షార్ట్నెస్, ఫాస్ఫరస్ కోల్డ్ షార్ట్నెస్. మ్యాంగనీస్కి ఒక ప్రాపర్టీ, ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రాపర్టీ. మ్యాంగనీస్ వాళ్ళకి ఉంటే అవి స్పెషల్ హ్యాట్ఫిట్ స్టీల్, రైల్వే స్టీల్ తయారు చేయాలంటే మ్యాంగనీస్ ఉండాలి. సో అలాగా మనకి ఎక్స్ట్రా ఏమైనా ఎల్ఎస్ కావాలనుకోండి ఎస్ఎంఎస్లో మనం చేయాలి. సో మనకి కింద ఇంప్యూరిటీస్ అన్ని మనం తీయాలి. హాట్ మెటల్లో ఈజ్ ఎ క్రూడ్ మెటల్ విచ్ ఈజ్ హ్యావింగ్ 5% ఇంప్యూరిటీస్. కార్బన్, సిలికాన్, మ్యాంగనీస్, సల్ఫర్, ఫాస్ఫరస్. ఇవన్నింటినీ రిమూవ్ చేయడానికి మనకి ఎస్ఎంఎస్లో ఎల్డీ కన్వర్టర్ పంపిస్తాం. అక్కడ ఆక్సిజన్తో బ్లో చేస్తాం. బ్లో చేసినప్పుడు మనకి ఆల్ ది ఇంప్యూరిటీస్ విల్ ఆక్సిడైజ్. SiO2 will become SiO2, CO will become CO2, and అలా మ్యాంగనీస్ MnO2, సల్ఫర్ SO2, ఫాస్ఫరస్ P2O, CaO P2O. కానీ సల్ఫర్ని రిమూవ్ చేయడం అవ్వదు SMS. సో ఇక్కడే మ్యాక్సిమం కంట్రోల్ చేయాలి. ఇక్కడ మ్యాక్సిమం కంట్రోల్ చేయాలంటే స్లాగ్ యొక్క బేసిక్ బట్టి స్లాగ్ అందులో అయిపోతుంది. సో సల్ఫర్ని మనం స్లాగ్లోకి పంపిస్తాం. CaS. సో CaSకి కావాలంటే హై బేసిక్ మెయింటైన్ చేయడం వల్ల స్లాగ్ చేస్తే హై మెయింటైన్ చేస్తే స్లాగ్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ అందులో సల్ఫర్. సో ఇక్కడ మనం మినిమైజ్ చేయాలి. అప్పుడు SMS లో మినిమైజ్ చేయడానికి కన్వర్టర్ అయితే అవ్వదు. ఎందుకంటే కన్వర్టర్ ఇంకో టెక్నాలజీ ఉంది, దాన్ని ల్యాడల్ ఫర్నేస్ అని అంటారు, LF అని అంటారు. సో LFలో ఫర్దర్ చేయొచ్చు. ఇప్పుడు మనం చేయలేనప్పుడు వాళ్ళు ఎమర్జెన్సీలో చేస్తారు. సో వాళ్ళు ఆర్చ్ పెడతారు, 2000 degrees పెట్టినప్పుడు సల్ఫర్ పెడతారు. ఆ సల్ఫర్ తీయడానికి వాళ్ళు కాల్షియం కార్బోనేట్ ఏదో యాడ్ చేస్తారు. అక్కడ కూడా కాల్షియం సల్ఫేట్ కింద వచ్చేది. సో అది వెరీ కాస్ట్లీ. ఇక్కడ తీస్తామనుకోండి ఈజీ, కాస్ట్ ఎఫెక్టివ్. అందుకోసం సల్ఫర్ చుట్టి రిమూవింగ్ బ్లాస్ట్ ఫర్నేస్ SMS లో అవ్వడానికి కొద్దిగా కష్టం. అదనమాట. అందుకని కాస్ట్ SMS లో అవ్వదు సార్. నార్మల్గా అది ఆపరేటింగ్ అట్మాస్ఫియర్ ఎల్ఈ కన్వర్ట్ అవ్వదు. బట్ అందుకోసం దానికి LF ల్యాడల్ ఫర్నేస్ అని పెట్టాం అందులో. ఓకే. సో అందుకని మీకు అన్ని సెక్షన్లు చూడమంటారు. RMHP దగ్గర నుంచి రోలింగ్ మిల్ వరకు అన్ని సెక్షన్లు చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఈవెన్ TPP ఆల్సో యూ హావ్ టు సీ. TPP ఏమవుతుంది? గోల్డ్ బ్లాక్ ఫ్రమ్ ద TPP టర్బో బ్లోయర్. వాట్ ఇస్ ద మెకానిజం ఆఫ్ టర్బో బ్లోయర్? ఇట్ ఇస్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్. ఆ ఫ్యాన్ నుంచి మనకి హై ప్రెషర్ ఎయిర్ పుష్ చేస్తున్నారు. ఆ పుష్ చేసి మనకు వస్తుంది. దాని కోల్డ్ బ్లాస్ట్ మన హాట్ బ్లాస్ట్ కన్వర్ట్ చేస్తాం. సో స్టవ్స్ ఆర్ ది మెకానిజం. స్టవ్స్లో ఏమంటాయి? బ్రిక్స్ ఉంటాయి. వాటి మనం ముందే 1200 వరకు హీటప్ చేస్తాం. హీటప్ చేసే స్టవ్లోకి కోల్డ్ బ్లాస్ట్ పంపిస్తాం. సో రియాక్షన్ అన్నీ అయిపోయి గ్యాస్ వస్తుంది. గ్యాస్ ఫర్దర్ క్లీన్ చేస్తాం. ఫర్దర్ క్లీన్ చేసే వచ్చిన గ్యాస్ నెట్వర్క్లో పెడతాం. సో ఇక్కడ ప్రెజర్ 2 kg ఉంటుంది. ఈ 2 kg ప్రెజర్ని రిలీజ్ చేసినప్పుడు కూడా కొంత పవర్ జనరేట్ చేస్తాం. ఇది నెడో విన్నారా? సెంటర్ ప్లాంట్లో నెడో అంటారు. నెడో అని హాట్ సెంటర్ మీద పవర్ జనరేట్ చేస్తారు. హాట్ సెంటర్ నుంచి పవర్ జనరేట్ రిలీజ్. సో ఇక్కడ కూడా హీట్ రికవర్. ఇక్కడ ఈ ప్రెజర్ రికవర్ అయితే గెట్స్ అని ఉంది. గ్యాస్ ఎక్స్పాన్షన్. ఆ టర్బైన్ ద్వారా ప్రెజర్ రిలీజ్ చేస్తాం. 5 మెగావాట్ పవర్ వస్తుంది. సో పవర్ జనరేట్ చేసాక దాన్ని నెట్వర్క్ అక్కడ కూడా టర్బైన్స్ రొటేట్ అవడం వల్ల మనకి పవర్ జనరేట్. అక్కడ కూడా ఇక్కడ కూడా మనం సేమ్ గ్యాస్. సో ఈ గ్యాస్ వెళ్ళిపోయిన తర్వాత ఈ గ్యాస్ ఎక్కడ వాడతాం? స్టవ్లో. సో 50% స్టవ్లో వాడతాం. మిగతా 50% మనకి TPP2లో గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. సో గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్లో మనం పవర్ జనరేట్. సో PF గ్యాస్ అలాగే కోకోన్ గ్యాస్ బోత్ గ్యాస్ గ్యాస్ వచ్చినప్పటికీ తగ్గుతుంది. ప్రెజర్ తగ్గుతుంది. బట్ ఆ వాల్యూమ్ ఇక్కడ మనం 5000 మీటర్ క్యూబ్ ఇక్కడ ఇస్తే 7000 మీటర్ క్యూబ్ గ్యాస్ వస్తుంది. ఓకే. ఇక్కడ మనం హాట్ ఎయిర్ 5000 మీటర్ క్యూబ్ పర్ మినిట్ ఇస్తే ఇక్కడ 7000 వస్తుంది. ఓకే.
దానికి 3 lakh అవరికి 3 lakh meter cube we are giving. 4.5 lakh meter cube we are getting. So that much volume of BF gas is coming, which half of that we are using in the stove for heating. 50% we are giving it to the power plant. So అలాగే రోలింగ్ మిల్స్ లోని సెంటర్ ప్లాంట్ లోని కోకోల్ ప్రతి దగ్గర అవసరం. దీని ఇస్ ద మేజర్ ఫ్యూయల్. BF gas and coal gas are the major fuel we are using in the integrated fuel. BF గురించి మెకానిజం అర్థం. సో మీరు మిగతా సెక్షన్ అన్ని చూస్తే మనకి ఇన్పుట్ ఏంటి, మన ప్రోడక్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. కాన్సెప్ట్ మీకు తెలియాలి. మీరు ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ ఏంటి వైజాగ్ స్టీల్లో చూసారంటే క్లియర్గా చెప్పగలగాలి. ఫస్ట్ రా మెటీరియల్ ఇక్కడి నుంచి వస్తుంది, ఫస్ట్ ఇక్కడ సెంటర్ ప్లాంట్కి వెళ్తుంది, కోకోన్కి వెళ్తుంది, అక్కడి నుంచి వచ్చే మెటీరియల్ గ్లాస్ మ్యానేజ్ ఇస్తాం. గ్లాస్ మ్యానేజ్లో హాట్ మెటీరియల్ తయారు చేస్తారు, దట్ విల్ గో టు ది ఎస్ఎంఎస్, దేర్ ఫర్దర్ ప్యూరిఫికేషన్, ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బి రోల్డ్. ఇవన్నీ చెప్పగలగాలి, చూస్తే కదా చెప్పగలరు. కారణం చూడకపోతే ఏదో వేరే చెప్పినట్టు. ఓకే, చూడండి. మధ్యాహ్నం మళ్ళీ ఏమైనా డౌట్స్ రండి, మధ్యాహ్నం